అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకలు మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తలు విన్నారండి. 15వ తారీఖు మార్చి నెల 2025 సంవత్సరం శనివారం ఉదయకాలం పడకలు మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తలు విన్నారండి. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 17వ వచనం. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. కాబట్టి ప్రభు ఇక్కడ మనకి హన్నా యొక్క జీవితము, హన్నా గురించి మనందరూ తెలిసిన విధానమే. మొదటి సమయాల గ్రంథంలో హన్నా యొక్క ప్రార్థన, హన్నా మొరపెడుతున్నటువంటి విధానము, ఇవన్నీ కూడా మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాలే. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే హన్నా యొక్క అనుభవము, హన్నా యొక్క ప్రార్థనా జీవితము ఎంతో విలువైనదిగా మనకు కనబడుతూ వస్తుంది. హన్నా చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను. అంటే దేవునితో తాను ఎలాంటి మనమైతే చేసుకుందో అది దేవుడు దయచేసేటటువంటి మనవి. అంటే అంత ప్రార్థనా జీవితం, అంత ప్రార్థన హన్నా యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట చూసినట్టయితే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక. హన్నా యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. తను ఏం కోరుకుంటుందో దేవుడు అది ఇచ్చును గాకని దేవుని యొక్క దాసుడు దేవుని నామాన్ని బట్టి సెలవిస్తూ వస్తున్నాడు. అయితే అన్న యొక్క జీవితంలో మరి ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకున్న తర్వాత తను పొందుకున్నవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకున్న తర్వాత తను పొందుకుంటున్నవి, ఒకటి తను పొందుకుంటున్నది ఏంటంటే, మొట్టమొదటిగా రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి నొందుదును కాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటు నుండి దుఃఖముఖముగా నుండటం మానేను. కాబట్టి మొదటి మాటను మనం చూస్తున్నది ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దుఃఖముఖము. ఇశ్రాయేల్ దేవునితో హన్నా చేసుకున్న ప్రార్థన తన జీవితాన్ని చాలా గొప్ప విధానంలో మార్చేసింది. దాంట్లో ఒక కోణం ఏంటంటే ప్రియులారా, హన్నా యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. మొదటిగా ఇశ్రాయేల్ దేవునితో మనవి చేసుకున్న తర్వాత తనకున్న దుఃఖ ముఖం పోయింది. అంటే దుఃఖముతో ఉండేటటువంటి ముఖం, ఎప్పుడు చూసిన బాధ, దుఃఖము, వేదన, అంటే తన జీవితంలో ఏదో ఉంది. ఆ బాధతో ఏదో అంటే మనకు తెలుసు అందరికీ, గర్భఫలం లేదు, బహుమానం లేదు, ఎవరో ఒకళ్ళు కుమారుడు కుమార్తె పుడితే గుడ్రాలన్న నిందపోయిద్ది అనే ఒక బాధ, దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎక్కడుందంటే తన ముఖం మీదే ఆ దుఃఖం కనపడుతూ వస్తుంది. అంటే అంత దుఃఖంతో తాను ఉంటూ వస్తుంది. ప్రియులారా, తన దేహంలో తన ముఖం మీద ఎంత దుఃఖముతో ఉందో అది ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మనవి దేవుడు దయచేస్తున్నాడు. దాంట్లో ఒక కోణం ఏంటంటే తనకున్న దుఃఖ ముఖం పోతుంది. అప్పటిదాకా ఏ దుఃఖంతో అయితే ఉందో, అప్పటి వరకు అంటే ఈ ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకోక మునుపు ఏ దుఃఖ ముఖంతో అయితే ఉందో, ఏ దుఃఖంతో అయితే ఉందో, ఏ దుఃఖంతో అయితే వేదనతో ఉందో, అలాంటి దుఃఖ ముఖం పోతుంది. ఆమెలో సంతోషకరమైన జీవితం ఆమెలోకి వచ్చేసింది. ఆనందకరమైన జీవితం తనలోకి వస్తుంది. సంతోషభరితమైన జీవితం తనలోకి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మనవి అంత గొప్పగా ఉంది. ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతో ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనకు కూడా ఎన్నో విషయాలు మన జీవితాల్లో వెంటాడుతూ ఉండొచ్చు. దుఃఖముఖంలాగా మనల్ని చేసేవి ఎన్నో విషయాలు మన జీవితాల్లో ఉండొచ్చు. అవన్నీ మనలో నుండి పోవాలంటే, ఆ దుఃఖముఖంతో కూడినటువంటి బాధ, వేదనలు, దుఃఖాలు మనలో నుండి పోవాలంటే ఇశ్రాయేలు దేవునితో హన్నాలాగా నమ్మకమైన విధానంలో ప్రార్థించాలి. దేవుని మీద నమ్మకం కలిగిన ప్రార్థన మనం చేస్తే మనలో ఉన్న దుఃఖముఖం పోతుంది. ఇది మొదటిది. 2, ఇశ్రాయేలు దేవునితో హన్నా చేస్తున్న మనవి తర్వాత, ఒకటి తనలో దుఃఖముఖం పోయింది. రెండోదిగా చూసినట్లయితే
రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్య హన్నాను కూడెను. ఆ యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. రెండవ కోణం ఏంటంటే ప్రియులారా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం ఉంది. ఒకటి, ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకోవటం ద్వారా ఆమె యొక్క జీవితంలో దుఃఖముఖం పోతుంది. రెండు, ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకోవటం ద్వారా ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏమి కొదువుకుందో, ఏ బాధ అవుతుందో, ఏ విషయంలో తాను మొరపెట్టిందో ఆ విషయమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే హన్నా దేని కొరకు దేని కొరకు అయితే విజ్ఞాపన చేస్తూ వచ్చిందో, దేని కొరకైతే మనవి చేస్తూ వచ్చిందో, దేని కొరకైతే ప్రార్థన చేస్తూ వచ్చిందో ఆ ప్రార్థనని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే హన్నా చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఇశ్రాయేలు దేవునితో మనం మనవి చేస్తే మొదటిగా మనలో ఉన్న దుఃఖముఖం పోతుంది. రెండు, ఇశ్రాయేలు దేవునితో మనం మనవి చేస్తే మన ప్రార్థన ఏదైతే ఉందో అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఏ ప్రార్థన అయితే మనం చేసామో, ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో, దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము, దేని నిమిత్తమే మనం ప్రార్థన చేస్తున్నాము, ఆ విషయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు ఆ విషయంలో జ్ఞాపకం తెచ్చుకోవాలంటే మనం ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? ఇశ్రాయేలు దేవుని దగ్గరకు వచ్చి నిజమైన నమ్మకత్వంతో యథార్థంగా ప్రార్థించాలి. ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థన చేస్తామో, నమ్మకంతో ప్రార్థన చేస్తామో, దేవుని మీద నమ్మకంతో, అప్పుడు ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన వింటాడు. విని ఆయన నా జీవితంలో ఉన్న దుఃఖముఖాన్ని తీసేస్తాడు. దుఃఖంతో కూడిన విషయాలు ఏవైతే వాటిని తొలగిస్తాడు. రెండు, అంటే మనం దుఃఖపెట్టేవి తీసేస్తాడు. రెండు, మనం చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ప్రార్థనలో మనం దేని కొరకు చేసాం, ఏవి అడుగుతున్నాము, ఏవి కావాలని ప్రభు సన్నిధిలోకి వచ్చామో ఆ మనవి దేవుడు వింటాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే, ఇశ్రాయేలు దేవునితో హన్నా చేసిన మనవి ఆ యొక్క విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలు దేవునితో తను మనవి చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకటి, దుఃఖముఖం పోతుంది. రెండు, ఆ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. మూడవదిగా చూడగా రండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. అంటే ఇక్కడ మూడవ మాటను మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృపను పొందుకున్న అనుభవాన్ని చూస్తున్నాం, లేదా దేవుని కృపను పొందుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. హన్నా యొక్క జీవితంలో ప్రార్థన ద్వారా, అంటే విజ్ఞాపన మనవి చేయటం ద్వారా, ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మనవి తర్వాత, దేవునితో తాను చేసిన మనవి తర్వాత తన జీవితం ఎలా ఉంటుందంటే, ఒకటి, దుఃఖముఖం పోతుంది. రెండు, తన ప్రార్థన దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మూడవదిగా చూడగా తన జీవితంలో దేవుని కృపను పొందుకుంటుంది. ఏం పొందుకుంటుందండి? దేవుని కృప. అంటే ఇశ్రాయేలు దేవునితో తాను చేసిన మనవి ఎంతో యథార్థమైనది, ఎంతో నిజాయితీగా, ఎంతో నమ్మకత్వంతో, దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేసింది. కాబట్టి తన ప్రార్థనని దేవుడు విని తనలో ఉన్న దుఃఖముఖం తీసేసాడు. తన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మూడవదిగా దేవుని కృపను పొందుకుంటుంది. అంటే దేవుడి కృప ఏదైతే మానవుడి పైన కనపరుస్తున్నాడో, ఎలాంటి కృప అంటే అనేక రకాల్లో కనపరుస్తూ వస్తాడు. ఏదైతే దేవుడు మానవుడి పైన కనపరిచే కృప ఉందో ఆ కృప హన్నా పొందుకుంటూ వస్తుంది. చూడండి ఎంత గొప్ప ధన్యకరమైన క్రైస్తవ జీవితాన్ని, ఎంత ధన్యకరమైన జీవితాన్ని హన్నా జీవితంలో ఉందో చూడండి. దేవుని కృపనే పొందుకుంటాం. అంటే ఈరోజు మనం దేవుని కృపను ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుడు మనకే, మన పిల్లలకి తన కృపను ఎందుకు చూపించలేకపోతున్నాడు? ఆరోగ్య విషయంలో అయినా, బలహీనతల్లోనైనా, కష్టాల్లో అయినా, బాధల్లో అయినా, అనేక రకమైన పరిస్థితులైనా దేవుడు ఎందుకు తన కృపను మన మీద చూపించలేకపోతున్నాడు అంటే, ఇశ్రాయేలు దేవునితో మనం చేసుకునే మనవి హన్నాలాగా లేదు. హన్నా యొక్క జీవితంలో తాను చేసిందంటే మనవి, ఆ మనవి దేవుడు తన దుఃఖాన్ని తీసేశాడు. ఆ మనవి ద్వారా ఆ మనవి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ మనవి ద్వారా ఆ యొక్క సహోదరి దేవుని కృపను పొందుకుంటుంది. అంటే ఎంతో గొప్ప ప్రార్థనా జీవితం తనలో ఉంది. ఎంతో గొప్ప ప్రార్థన, తక్కువగా చేసినా, చిన్నగా చేసినా ఎంతో విలువైనటువంటి ప్రార్థన చేసింది. ఈరోజు మన జీవితాలు అలాంటి ప్రార్థనా జీవితం లేదు. కాబట్టి ప్రియులారా, మనలో దుఃఖాలు ఉండిపోతున్నాయి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లా. దేవుని కృపను మనం పొందుకోలేకపోతున్నాం. ఇది
4వదిగా చూద్దారండి. ఇశ్రాయేలు దేవునితో హన్నా చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక. ఇశ్రాయేలు దేవునితో అన్న మనవి చేసుకున్న తర్వాత ఒకటి దుఃఖముఖం పోతుంది, 2 దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన ప్రార్థన తన్నే, 3 తన దేవుని కృపను పొందుకుంటుంది. 4వదిగా చూడగా రండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితును అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ మనం 4వ కోణాన్ని చూస్తున్నాం, కుమారుడు. అంటే ఇశ్రాయేలు దేవునితో అన్న మనవి చేసుకున్న తర్వాత తనలో దుఃఖముఖం పోయింది, దుఃఖముఖాన్ని తీసేస్తున్నాడు. 2 అంటే తనకు దుఃఖాన్ని తీసుకొచ్చే విషయాలు తీసేస్తున్నాడు. 2 తన జ్ఞాపకం చేసుకున్నాడు, తన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 3 దేవుని కృపనిస్తున్నాడు తనకి. 4 ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకున్న తర్వాత హన్నా జీవితం ఎలా ఉందంటే 4వదిగా కుమారుని కలిగి ఉంటుంది, గర్భం దాలుస్తుంది, కుమారుని కంటుంది. అంటే ఏ కుమారుని కొరకైతే దేవుని సన్నిధిలో మనవి చేస్తుందో, ఏ కుమారుని కొరకైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుందో ఆ కుమారుని దేవుడిచ్చాడు. ఆ కుమారుడు దేవుని ద్వారా అనుగ్రహించబడుతూ వచ్చాడు. నిజంగా ఆ కుమారుడు ఎంత గొప్పవాడంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా ఎంచబడిన వాడుకున్నాడు. సమూయేలు రాకమునుపు ప్రజలు భోజనం చేయనటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. సమూయేలు రాకమునుపు ప్రజలు బలులు అర్పించినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. అంటే సమూయేలుకి అంత ప్రాధాన్యత. ఇంత గొప్ప కుమారుణ్ణి కలిగి ఉంటుందంటే, పొందుకుంటుందంటే ఇశ్రాయేలు దేవునితో తాను చేసిన మనవి అంత గొప్పది. ఇశ్రాయేలు దేవునితో హన్నా చేసిన మనవి ఎంత గొప్పది తెలుసా? ఎంత గొప్పదంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గొప్ప ప్రవక్తని దేవుడు అనుమతించాడు. అంటే గొప్ప ప్రార్థన చేసింది. చిన్న ప్రార్థన అయినా, కొద్ది ప్రార్థన అయినా, కొన్ని నిమిషాలైనా, కొంత సమయమైనా, కానీ ఆ ప్రార్థన ఎలాంటిదో తెలుసా? గొప్ప ప్రార్థన. గొప్ప ప్రార్థన. తను ఎంత గొప్ప ప్రార్థన చేసింది అన్నది మనకు అర్థం కావాలంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు మరి ఎవరు సమూయేలు ప్రవక్తగా గాంచాడంటే, ప్రవక్తను అనేకులు తెలియపరచబడ్డాడంటే ఎంత ప్రసిద్ధి నొందాడో అంత గొప్ప ప్రార్థన చేసిన తల్లి సమూయేలు యొక్క తల్లి. అంటే హన్నా ఇశ్రాయేలు దేవునితో చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంటే అంత ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప ప్రార్థన హన్నా చేస్తూ వచ్చేది. కానీ ఈరోజు మన జీవితాల్లో అలాంటి ప్రార్థన లేదు. మనం ప్రార్థన చేస్తే ప్రసిద్ధి ఎందుకు చెందింది? మనం ప్రార్థన చేస్తే మన పిల్లల పేర్లు ఎందుకు గొప్పగా అవుతున్నాయి? అవటల్లా. ఎందుకు అవట్లేదంటే హన్నా లాంటి ప్రార్థన మనలో లేదు. ఏదో మన పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి, గర్భఫలం లేకపోతే ప్రార్థన చేసుకోవాలి, పిల్లలు పుట్టకపోతే ప్రార్థన చేసుకోవాలి, ఏదన్నా గర్భఫలం లేక అనేకులు అవమానిస్తుంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నాకు గర్భఫలం లేదు, గర్భఫలమే ప్రభు అని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. అంటే మనకు హన్నా లాంటి ప్రార్థన జీవితం లేదు. ఏదో మనం ప్రార్థన చేయించుకోవాలి, పిల్లలు లేరు కదా అని ప్రార్థన చేయించుకుంటున్నామే. కానీ హన్నా లాంటి ప్రార్థన మనకు అవసరం. అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు నీ దుఃఖాన్ని తీసివేస్తాడు, నిన్ను నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్నైనా దేవుడు కృపను నువ్వు పొందుకుంటావు. 4వదిగా దేవుడు తన కృప ద్వారా గర్భఫలం లేకపోతే నీ కుమారుని ఇస్తాడు. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు ఫలించలేకపోతుంటే, ఆత్మీయ ఫలాలు లేకపోయినా నీకు ఆత్మీయ కుమార్తెను కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే ప్రియులారా, మనం హన్నా లాంటి ప్రార్థన మనం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కుమారుడైనా కుమార్తెనైనా బహుమానం ఇస్తాడు దేవుడు. హన్నా లాంటి ప్రార్థన, హన్నా ఇశ్రాయేలు దేవునితో ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక గొప్ప బహుమానం, శ్రేష్టకరమైంది. నాకు తెలిసి హన్నాకి ఆ తర్వాత పుట్టిన పిల్లలు కూడా ఇంత గొప్పవాడు కాదు. ఎందుకంటే అంత గొప్ప శ్రేష్టకరమైనటువంటి బహుమానాన్ని దేవుడు హన్నా యొక్క ప్రార్థన బట్టి హన్నాకి ఇచ్చాడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దారండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖం నుండుట మానెను. 5వ మాట ఏంటంటే భోజనం చేస్తాం. హన్నా యొక్క జీవితంలో 5వ కోణాన్ని చూస్తున్నాం, భోజనము చేయొచ్చు. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలు దేవునితో తాను మనవి చేసుకోక మునుపు తన జీవితం ఎలా ఉందంటే భోజనం చేస్తున్న అనుభవం లేదు. ఎందుకంటే భోజనం సరైన విధానంలో చేయట్లా.
ఎందుకంటే హన్నా యొక్క జీవితంలో ముఖం మార్చుకుని కానీ, లేదంటే దుఃఖంతో ఉండట్టు కానీ, ఏడుస్తూ ఉండటం కానీ, ఇలాంటివన్నీ కూడా హన్నా యొక్క జీవితంలో కొనసాగుతూ వస్తున్నాయి. అయితే హన్నా యొక్క జీవితము ఎంతగానో బాధకరంగా ఉంది. ఎంతగానో బాధకరంగా ఉంది. చూడండి, ఆమె భోజనం ఎప్పుడు చేస్తుంది? ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకున్న తర్వాత. మరి అంతకుముందు ఎలా ఉంది? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా, హన్నా యెహోవా మందిర రీతిగా చేయుచునుండగా, యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. అంటే ప్రతిసారి అన్న మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అన్న యొక్క జీవితం ఎలా ఉందంటే, మందిరం పోయినప్పుడల్లా కోపం ఉంది. ఏంటి ఆ కోపం అంటే, పిల్లలు లేరు. ఆ కోపం తనలో ఉండిపోయింది. కాబట్టి ఏం చేస్తుంది? భోజనం చేయకుండా వెళ్తుంది. దేవుని మందిరంలోకి వస్తుంది కానీ భోజనం చేయట్లా. భోజనం చేయకోకుండా బాధతోనో దుఃఖంతోనో వెళ్ళిపోతుంది. చాలామంది దేవుని మందిరంలో ప్రేమ విందు ఏర్పాటు చేసినప్పుడు భోజనం చేయరు. ఎందుకు చేయరంటే, మాకు వద్దన్నా, మాకు ఇంటికాడ సిద్ధపరచబడిందో ఇంకోటి చేద్దాం. ప్రియులారా, దేవుని మందిరంలో ఒక గ్లాసు వాటర్ అయినా చాలా విలువైంది. అది మనం తాగటానికి దేవుడు అనుమతిస్తున్నాడంటే మనం ధన్యులం. ఎంతోమంది దాని కొరకు ఎదురు చూసేవాళ్ళు దాన్ని పొందుకోలేకపోతున్నారు, ఎంతోమంది. కాబట్టి దేవుని మందిరంలో ఎవరైనా భోంచేయమన్నా, ఎవరైనా మంచినీళ్ళు తాగమన్నా, ఏదన్నా ఇచ్చినా తీసుకోవడానికి అది ఇష్టపడండి. ఎందుకంటే అది చాలా విలువైనది. అది పొందుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కానీ వారి వల్ల అవ్వట్లా. దేవుడు నీకు ఇస్తున్నాడంటే అది నా ధన్యకరమైన జీవితం. దాన్ని మనం పొందుకోవాలి. కానీ నాకు వద్దులే అన్నా, నాకు అవసరం లేదులే అన్నా, నాకు కాదులే అన్నా అని మనం అనకూడదు. ఎప్పుడైతే అలా అంటామో, దేవుని మందిరం ఇచ్చేదని మనం వద్దనుకుంటే అసలు మనం ఇంటికాడ కూడా దాన్ని పొందుకోలేని స్థితిలోకి వస్తాం. అలా ఉండకూడదు. కాబట్టి దేవుని మందిరం ఏది ఇచ్చినా తీసుకోవాలి. హన్నా యొక్క జీవితంలో 5వదిగా ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకున్న తర్వాత భోజనం చేస్తుంది. అంటే సంతృప్తి కలిగి ఉంటుంది. తృప్తి కలిగిన అప్పటి వరకు ఏడుస్తూ దుఃఖముతో ఆకలితో ఇంటికి వెళ్తుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకుందో సంతృప్తి అయిన భోజనం చేస్తుంది. అంటే కడుపు నిండిపోతుంది. తనలో ఉన్న ఆ బాధ మొత్తం తొలగిపోయింది, వేదన మొత్తం తొలగిపోతుంది, సంతోషం ఉంది. భోజనం చేస్తుందంటే అర్థం ఏంటి? 7వ వచనం చివరిలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 7వ వచనం, ఆమె భోజనం చేయక ఏడ్చుచ్చి వెళ్తుంది. అంటే ఎలా వెళ్తుంది? భోజనం చేయట్లా, దుఃఖం ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది? భోంచేస్తుంది. ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకున్న తర్వాత భోంచేస్తుంది. అంటే అర్థం ఏంటి? సంతోషం ఉంది. ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో, ప్రభు దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవైన దయచేను గాక. ఇశ్రాయేలు దేవునితో హన్నా మనవి చేసుకున్న తర్వాత హన్నాలో ఉన్న దుఃఖం, ఆ దుఃఖం ముఖంగానే దుఃఖం పోయింది. 2, హన్నా యొక్క ప్రార్థన దేవుడికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. 3, హన్నా దేవుని కృపను పొందుకుంటూ వచ్చింది. 4, హన్నా దేవుని ద్వారా దేవుని కృపను బట్టి కుమారుని కలిగి ఉంటుంది. అంటే బహుమానం పొందుకుంటుంది. 5, హన్నా దుఃఖం, తన జీవితంలో ఏడుపు పోయి సంతోషం, అంటే భోజనం చేయక మునుపు చేయాల్సిన సమయంలో ఏడుపు ఉండేది, కానీ ఇప్పుడు సంతోషంగా భోంచేస్తుంది. అంటే సంతోషం ఉంది. తన జీవితంలో దుఃఖం పోయింది, దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు, దేవుని కృపను పొందుకుంటూ వచ్చింది, బహుమానం పొందుకుంటూ వచ్చింది. 5వదిగా చూడగా సంతోషాన్ని పొందుకుంది. వీటన్నిటి కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేవునితో తాను చేసిన మనవి యథార్థమైన రీతిలో చేసింది. యథార్థంగా, మనసులో ఏం లేకుండా, డౌట్ లేకుండా, అనాలోచితను కాకుండా, ఇంకా అపనమ్మకం కాకుండా, అవిశ్వాసం కాకుండా, ఏదో ప్రార్థన చేయాలి అన్నట్టు కాకుండా, విశ్వాసంగా, నమ్మకంగా, యథార్థంగా, నిండు మనస్సుతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసింది. కాబట్టి 500 అనుభవం అన్నా పొందుకోగలుగుతూ వచ్చింది. ఇలాంటి అనుభవాలు మనం కూడా పొందుకోవాలంటే నిండు మనసుతో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన మనం చేయనట్లు అన్నా లాంటి ప్రార్థన ద్వారా మనలో ఒకవేళ భౌతికంగా కూడా మనలో దుఃఖాలు ఉంటే అది పోతాయి. దేవుడు మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. ఇంకా చూడగా ఏ విషయాలు దేవుని కృప పొందుకుంటాం. ఇంకా చూడగా దేవుని ద్వారా బహుమానం పొందుతాం, దేవుని ద్వారా సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈరోజు ఈ పడక మించి లేవడం కృపావర్తన ఏంటి? నీ నా జీవితంలో ఏ విషయంలో నీకు సంతోషం లేదు, ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తున్నావో, ఏ విషయంలో అయితే బహుమానం లేదని బాధపడుతున్నావో, ఏ విషయంలో నీ జీవితంలో దుఃఖంతో నువ్వు ఉండవు, అవన్నీ పోవాలంటే ఈరోజు అన్నా లాంటి యథార్థమైనటువంటి నిష్కపటమైన ప్రార్థన దేవుని సన్నిధిలో వచ్చి
ప్రభా నా జీవితంలో ఇవన్నీ తీసే ప్రభా, అన్నాకు తీసేసిన దేవుడు నాకు కూడా తొలగించు ప్రభని ప్రార్థన చేస్తే అన్న యొక్క ప్రార్థన విని దేవుడు ఎలా బహుమానాలు ఇచ్చాడు, అలా నీకు నాకు మన జీవితాలకు అవసరమైన దేవుడు ఇస్తాడు. అట్లా ఇచ్చినట్లు అన్నాకు అవసరమైంది ఇచ్చాడు, మనకు కూడా దేవుడు అవసరమైంది ఇచ్చినట్లు ప్రభు సాయించంగా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయండి. అన్న ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మనవి దేవుడు దయచేశాడు. అట్లా మా జీవితాల్లో కూడా మీతో చేసుకునే మనవికి మాకు బహుమానం దయచేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని గొప్ప కార్యం జరిగించమని, మా జీవితాల్లో మేలుకరమైన అనుభవాలు మాకు నడిపించమని ప్రార్థిస్తూ ముందున్న సమయం ఎంత దీవించమని. అన్నలాగా మాలో దుఃఖం ఉంది దేవప్రభ, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో మేము ఉండం, కృపను పొందుకోలేకపోతున్నాం దేవా, బహుమానం పొందుకోలేకపోతున్నాం, సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాం. అయితే ఈరోజు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మా జీవితాల్లో ఉన్న బలహీనతలు, బాధలు, దుఃఖాలు అన్నిటిని మీరు తీసివేయండి ప్రభా. వీటి వల్ల మేము ఎంతో బాధించబడుతున్నాం, వీటిని తొలగించి పరిపూర్ణమైన సంతోషం, ఆనందం మాకు మీరు క్రీస్తులో అనుగ్రహించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.